హాయ్ నమస్తే. ఈరోజు సెన్సార్స్ అంటే సెన్సార్ అంటే ఏంటంటే అది సెన్స్ చేసి ఆటోమేటిక్గా వెలుగుతుంది. సపోజ్ ఇప్పుడు మోషన్ సెన్సార్ ఉందనుకోండి, అంటే మనం ఇల్లు మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది. అదేవిధంగా కార్ సెన్సార్ అంటాం, దాన్ని పిఐఆర్ సెన్సార్ అంటాం, అంటే కార్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ వెలుగుతుంది. డే లైట్ సెన్సార్ అంటాం, అంటే అర్థమైంది ఎప్పుడైతే లైట్ ఆగిపోతుందో అంటే డే నైట్ ప్రకారం వెలుగుతుంది. టచ్ సెన్సార్, టచ్ చేసి వెలుగుతుంది. కప్బోర్డ్ సెన్సార్ అంటే కప్బోర్డ్లో వెలుగుతుంది. కప్బోర్డ్ మనం ఎప్పుడైతే మూవ్ చేస్తాం అప్పుడు వెలుగుతుంది. అదేవిధంగా వేవ్ సెన్సార్ అంటే ఇట్లా చేయితో ఇట్లా అంటే వెలుగుతాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం 1 by 1 చూద్దాం. దీన్ని మోషన్ సెన్సార్ అంటాం. అంటే ఇది ఏంటంటే ఎప్పుడైతే మనిషి దీని 5 మీటర్ డిస్టెన్స్లో ఉంటారో అప్పుడు మాత్రమే ఇది వెలుగుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీన్ని ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలో చూద్దాం కూడా. 1 by 1 చూద్దాం. ఇది కనెక్షన్ ఎట్లా చేసుకోవాలో కూడా చూద్దాం. ఇది మోషన్ సెన్సార్ అంటారు. ఈ మోషన్ సెన్సార్లో మనం మాక్సిమం 15 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే 15 నిమిషాల పాటు ఒకసారి మనం మూమెంట్ కనుకుంటే 15 నిమిషాల పాటు ఇది ఉంటుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? వాష్రూమ్స్లో ఉపయోగిస్తాము. వాష్రూమ్స్లో అన్ని ఆన్ చేసుకో. ఇప్పుడు మా వాష్రూమ్ ఉంది, మా వాష్రూమ్లో ఇది పెట్టడం వల్ల 1000 రూపాయలు కరెంట్ బిల్లు సేవ్ అయింది. అంటే ఏం చేస్తారు, మేము ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవుతుంది, అప్పుడే మా దగ్గర ఉన్న లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. ఈ 2 వాష్రూమ్స్కి ఒకటే పెట్టుకుందాం. అంటే ఒక 500 పెట్టడం వల్ల మాకు మంత్లీ ఏమవుతుంది, మంత్లీ 1000 రూపాయలు సేవ్ అవుతుంది. ఇట్లా మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మేము ఒక బిల్డింగ్ లో పార్కింగ్ సెన్సార్స్ పెట్టాం, 2 ప్లేట్స్. ఇది పార్కింగ్ సెన్సార్ అంటారు, పిఐఆర్ సెన్సార్ అంటారు. అంటే ఇది ఏంటంటే అక్కడ పెట్టడం వల్ల ఇది సుమారు ఒక 4 లైట్లు కనెక్ట్ చేసాం. దీని కాస్ట్ సుమారుగా ఒక 600 ఉంది అనుకుందాం. ఈ 600 రూపాయలతో 4 లైట్లు ఓన్లీ పవర్ సేవింగ్ ఎంత అవుతుంది, రోజుకు 1 గంట ఉపయోగిస్తారు. అంటే సుమారుగా 10 గంటలు సేవ్ అయింది. 10 ట్యూబ్లైట్స్ కనుకుంటే 4 ట్యూబ్లైట్ కనుకుంటే ఎంత సేవ్ అవుతుంది, సుమారుగా మనకి రోజు 10 గంటలు వేస్తే రోజుకి 100 × 10 అంటే 1 యూనిట్ ఒక రోజు కాలుతుంది. దీనివల్ల ఏమవుతుంది, 10 రోజులకు 1 యూనిట్ కాలుతుంది. అంటే నెలకి ఆల్మోస్ట్ 1/3 పవర్ బిల్లు వాళ్ళకి సేవ్ అయింది. ఇది మేము సైబర్ పెరల్ అని ఒక పెద్ద బిల్డింగ్కి ఇట్లా దీన్ని చేసాం. దీన్ని మనం కూడా ఉపయోగించవచ్చు. మన కార్ పార్కింగ్ లో లేదా మనకి ఒక విల్లా కట్టుకుందాం, ఆ విల్లాలో ఒక వెహికల్ వస్తున్నప్పుడు లైట్ వెలగాలి, లేదా అక్కడ ఉన్న ఇంకేమైనా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ పార్కింగ్ సెన్సార్స్ ని మనం పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా కనెక్షన్ చేయాలి కూడా చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఇది డే లైట్ సెన్సార్ అంటాం. డే లైట్ సెన్సార్ అంటే దీన్ని మా 5 amps లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా బయట బోర్డ్స్ ఉన్నాయి, డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి. అంటే ఏంది, మాకు గ్లో ఎల్ఈడి బోర్డు వస్తుంది, ఆ పైన లైట్స్ ఉంటాయి. దీన్ని ఏం చేసాం, ఇది కనెక్ట్ చేసాం. అదేవిధంగా మాకు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ కూడా ఒకటి వచ్చింది. అదేంటిదంటే మా కారిడార్లో లైట్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసాం. అదేవిధంగా కొత్తగా అంటే మా బ్రాండింగ్ సంబంధించి హాలోగ్రామ్ ఉంది, అది కూడా పెట్టాం. ఇది పెట్టడం వల్ల ఏమైందంటే 2000 రూపాయలు మాకు సేవ్ అయింది. అంటే ఏమవుతుంది, ఈ ఈవినింగ్ ఆటో అవుతాయి, మార్నింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. దీనికి లేటెస్ట్ టైమర్ కూడా యాడ్ చేస్తాం. టైమర్ యాడ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. టైమర్ నెక్స్ట్ టైం చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఈ డే లైట్ సెన్సార్ అంటే కనుక ఇలా చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది వేవ్ సెన్సార్. వేవ్ సెన్సార్ అంటే ఇట్లా మనం ఎప్పుడైతే అన్నామో అంటే ఇది ఎక్కడ ఉపయోగిస్తాం, మనం కిచెన్ లో ఉన్నాం. ఆ కిచెన్ లో కనుక ఎప్పుడైతే మనము వాష్ చేస్తుంటాం, ఆ వాటర్ టచ్ చేసే షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా వేవ్ సెన్సార్ కనుకంటే ఆటోమేటిక్ గా మనకి ఆ లైట్స్ వెలిగే అవకాశం ఉంటుంది. ఆ లైట్స్ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, స్విచ్ ఉండొచ్చు, దేని కనెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత ఇది టచ్ సెన్సార్. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం, స్టడీ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని టచ్ చేసామో ఇట్లా రాదు, యాక్చువల్లీ దీన్ని లోపల పెడతాం కాబట్టి ఇది కనిపించదు మనకి జనరల్ గా. దీన్ని టచ్ సెన్సార్ అంట. ఇలా టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, లైట్ వెలుగుతుంది. దీన్ని ఇంకా డిమ్ చేసాం అనుకో, డిమ్ చేస్తే ఏమవుతుంది, లైట్ డిమ్ అవుతుంది. అంటే స్టడీ చేసినప్పుడు జనరల్ గా మనకి మన మూడ్ను బట్టి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సెన్సార్స్. ఇది కాకుండా కప్బోర్డ్ సెన్సార్ అని ఉంది. కప్బోర్డ్ సెన్సార్ అంటే ఏం చేస్తాం, మనం కప్బోర్డ్ లో పెట్టేస్తాం. కప్బోర్డ్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ కప్బోర్డ్ సెన్సార్ ఎప్పుడైతే డోర్ తీసామో ఆ డోర్ తీయగానే ఇది మనకు వస్తుంది. ఇది కప్బోర్డ్ సెన్సార్. ఈ కప్బోర్డ్ సెన్సార్ ఇక్కడ లోపల ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్ లోపల వస్తాయి. మీకు చూపించాను కప్బోర్డ్ సెన్సార్. అక్కడ వాల్ కొంచెం చూడండి, ఆ చివర స్టీల్ కలర్ లో కనిపిస్తుంది. ఆ స్టీల్ కలర్ ది కప్బోర్డ్ సెన్సార్. ఈ కప్బోర్డ్ సెన్సార్ కూడా మనం ఇట్లా ఉపయోగిస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర లోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్లిమ్ ప్యానల్స్ ఉన్నాయి. అదే విధంగా లోడ్ అనుకుందాం, డిఫరెంట్ స్లిమ్ డ్రైవర్ ఉంది, ఇవి ఉన్నాయి. కనెక్షన్ చూద్దాం. ఈ కనెక్షన్ చేసేటప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఇది సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. జనరల్ గా మిడిల్ లో సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. అంటే సిరీస్ లో కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది ఒక ఫేసు, ఇది ఫేస్ కనెక్ట్ చేస్తాం, అంటే ఇన్పుట్ లో కనెక్ట్ చేస్తాం, ఇది అవుట్పుట్ లో కనెక్ట్ చేస్తాం, ఇది న్యూట్రల్. సిరీస్ కనెక్షన్ ఎట్లయితే ఇస్తామో సిరీస్ కనెక్షన్ లో కనిపిస్తే ఇది ఏం చేస్తుంది, ఏదైతే పవర్ పోతుందో దీని ద్వారా పోతుంది అనమాట. దీంట్లో ఎప్పుడైతే సెన్సార్ ఉంటుందో సెన్సార్ డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది, ఎస్ ఇది అక్కడ మనిషి ఉన్నాడు, లైట్ వెలగమని చెప్పొద్దు. దాని ద్వారా ఈ సిరీస్ కనెక్షన్ ద్వారా లైట్ వెలుగుతుంది.
దీన్ని ఇప్పుడు ఎట్లా కనెక్షన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ కలర్ కోడింగ్ ఉంది. ఇక్కడ రెడ్ ఉంది, ఇది బ్లూ ఉంది, ఇది దగ్గర దగ్గర వేరే కలర్ ఉంది, రెడ్ కలర్ దగ్గర. సో ఇప్పుడు ఇదేమో ఇన్పుట్, అంటే ఇక్కడ నుంచి మనం ఫేస్ ఇస్తాము, ఇక్కడ న్యూట్రల్ ఇస్తాము, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇది ఇన్పుట్ వైర్ అనుకుందాం. ఈ ఇన్పుట్ వైర్లో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫేస్ ఇస్తాము, ఫేస్ ఇచ్చాం. సో ఇక్కడ తీసుకొచ్చి న్యూట్రల్, అంటే కామన్గా ఎందుకు ఇస్తామంటే రెండు న్యూట్రల్కి ఒకటే ఉంటుంది కాబట్టి కామన్ ఇస్తాం. సో ఇది ఇలా వైర్ ఇట్లా పెడుతున్నాము, వైర్ పెట్టాను, ఇది క్లోజ్ చేసాను. ఇది న్యూట్రల్ వైర్ కామన్గా దీంట్లో పెడుతున్నాను. మళ్ళీ మనం వైర్ పెడతాం. సో లాస్ట్ వచ్చి లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇది ప్యానల్ స్విమ్ ప్యానల్, దీన్ని లోడ్ కనెక్ట్ చేస్తాం. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే మనం వెరీ సింపుల్, దీన్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాము, అది మనకు అర్థమైతే ఈజీ అవుతుంది. సో వెరీ సింపుల్, లోడు ఉంటుంది, వైర్ ఉంటుంది. అంటే ఫేస్లో మనం సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది మోషన్ సెన్సర్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను వెలిగిస్తాను. సో ప్లగ్లో పెట్టాను. సో ఇట్లా పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా మోషన్ బట్టి వెలుగుతుంది. మనం ఎవరు కనుక మూవ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. సపోజ్ ఇఫ్ యూఆర్ స్టే అవే ఒక 1 minute స్టేగా ఉంటే ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. ఇది సింపుల్. కొన్నిసార్లు మనకు డౌట్ ఏమొస్తుంది, ఇట్లా నేను కనెక్ట్ చేశాను ఎలాగంటే అర్థం ఏంది, మీరు రివర్స్ కనెక్ట్ చేసి ఉంటారు. అంటే ఏంది, ఈ ఫేస్ వైర్ తీసుకొచ్చి ఇటు పెట్టుంటారు, న్యూట్రల్ ఈ లోడ్ వైర్ తీసుకొచ్చి ఇటు పెట్టుంటారు. అంటే ఇది ఫేస్ వైర్, ఇక్కడ నేను సప్లై వచ్చింది కదా, ఈ విధంగా సప్లై వచ్చింది కదా, సప్లై వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చి ఏం చేసాం, లోడ్ కనెక్ట్. రివర్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, రివర్స్లో ఇది జరగదు. ఈ విధంగా ఈ సెన్సార్ని కనెక్ట్ చేస్తాం. ఇది పిఐఆర్ సెన్సార్. పిఐఆర్ సెన్సార్లో కనుక మనం చూస్తే ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఫేస్ ఇస్తాం, ఇక్కడ న్యూట్రల్ ఇస్తాం, ఇక్కడ లోడ్ ఫేస్ ఇస్తాం, ఇక్కడ లోడ్ న్యూట్రల్ ఇస్తాం. సో ఇక్కడ 4 ఉన్నాయి. ఇది కూడా సేమ్ సిరీస్ లానే ఉంటుంది, దానిది ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో మనం ఇక్కడ ఫస్ట్ లోడ్ కనెక్ట్ చేద్దాం. లోడ్ సెంటర్లో కనెక్ట్ చేస్తాం. లోడ్ సెంటర్లో కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే పిఐఆర్ సెన్సార్ ఎంతవరకు కనెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనం ఎన్ని కనెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు కనెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైతే ఈ పిఐఆర్ సెన్సార్స్ అనేవి మనకి 5 amps వరకు ఉంటాయి, 5 amps వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ పిఐఆర్ సెన్సార్ కనుక మనకి ఎన్ని మీటర్స్ వరకు కవర్ చేస్తుంటే 5 meter వరకు కవర్ చేస్తుంది. మనం ఎప్పుడైతే కారు కానీ లేకపోతే ఏదైనా వెహికల్ కానీ పార్కింగ్ వెళ్తున్నప్పుడు ఇటువంటి వాటిని మనం కనెక్ట్ చేసుకుంటుంటాం. సో అది చాలా ఈజీగా అవుతుంది, పవర్ కూడా సేవ్ అవుతుంది. దీని కాస్ట్ పెద్ద ఏముండదు. ఇప్పుడు మన పార్కింగ్ ఉంది, ఆ పార్కింగ్లో బల్క్లో పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఈ చివర నేను న్యూట్రల్ కనెక్ట్ చేస్తున్నా. పెద్ద మనకి తెలుసు కాబట్టి ఏసీలో ఫేస్ న్యూట్రల్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అటు కనెక్ట్ చేసిన పెద్ద సమస్య ఏమి ఉండదు. సో ఎగ్జాక్ట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది పెద్ద సమస్య ఏం లేదు. ఒక లోడ్ ఒకటి మనం ఫేస్ న్యూట్రల్ జాగ్రత్త చూసుకుంటే ఇన్పుట్లో ఏది ఇచ్చినా పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు నేను కనుక ఇది కనెక్షన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది సో ఆబ్జెక్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ వెలుగుతుంది. సో ఆబ్జెక్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ వెలుగుతుంది. ఇది ఒక పిఐఆర్ సెన్సార్ అయితే కనెక్ట్ చేసాం. ఈ పిఐఆర్ సెన్సార్ చెప్పాను పార్కింగ్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చి మనము డే లైట్ సెన్సార్ చూద్దాం. ఈ డే లైట్ సెన్సార్ అయితే కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది డే లైట్ సెన్సార్. ఇది కూడా 5 amps వరకు ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ కనెక్షన్ ఉంటుంది. చూడండి, ఇది ఇందాక మనం పిఐఆర్ సెన్సార్ అటాచ్ చేసి మన మోషన్ సెన్సార్ అటాచ్ చేసాము, సేమ్ దానిలోనే ఉంటుంది మోషన్ సెన్సార్ కూడా. సో ఇది లైన్ ఫేస్ ఇస్తాం, ఇది న్యూట్రల్ ఉంటుంది, కామన్ ఉంటుంది రెండింటికి. ఇది అవుట్పుట్ లోడ్ ఇస్తాం. సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. సో కలర్ కింద గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇవన్నీ స్ట్రీట్ లైట్ కోసం ఉపయోగిస్తాం ఈ సెన్సార్స్ని. సో అదేవిధంగా దీన్ని మన బోర్డ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ని తీసుకొచ్చి ఫస్ట్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ న్యూట్రల్ కామన్గా చేస్తాం, రెండింటి కామన్ న్యూట్రల్ చేస్తాం. కామన్ చేసి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి లోడ్ కనెక్ట్ చేస్తాం. ఈ న్యూట్రల్ కనెక్ట్ చేసిన చూడండి, 2 జాయిన్ చేసాం. జాయిన్ చేసి అక్కడ ఏ స్క్రూ ఉందో స్క్రూ లూజ్ చేసుకుంటాం. లూజ్ చేసుకొని దీన్ని టైటన్ చేసుకుంటాం. సపోజ్ ఇటువంటి వాటిని అవుట్లెట్స్ కనిపిస్తే మనం గట్టిగా టేప్ వేసుకొని దాంట్లో వాటర్ పోకుండా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మనం లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. లోడ్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ డే లైట్ సెన్సార్ కనెక్ట్ చేస్తాం. సో ఇది ఎలక్ట్రీషియన్స్కి టెక్నీషియన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది.
సో ఇది ఇప్పుడు మనం కనుక పెడితే ఇది డే లైట్ సెన్సార్ కాబట్టి లైట్ ఉంది కాబట్టి వెలగదు. సో ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆటోమేటిక్గా లైట్ వెలిగే అవకాశం ఉంది. ఇప్పుడు చీకటి పట్టింది కాబట్టి లైట్ వెలిగింది. అదే ఎప్పుడైతే తెల్లారుతుందో ఆటోమేటిక్గా లైట్ ఆగిపోతుంది. చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి పార్ట్ కూడా ఒక ఎలక్ట్రీషియన్కి చాలాసార్లు ఫేస్ చేసి టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ టైం మొత్తం వేస్ట్ కాకుండా అంటే ఈ వీడియో చూడాలి. మళ్ళీ ఇప్పుడు నేను మిగతా 2 సెన్సార్స్ చూపిస్తాను. దీన్ని టచ్ వేవ్ సెన్సార్ అంటాం. ఇది చాలా తక్కువ ప్లేస్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని టచ్ సెన్సార్ అంట. ఇది స్టడీ కోసం ఉపయోగిస్తాం. నేను చెప్పాను. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. నేను సోల్డరింగ్ పాయింట్ చేయాలి కాబట్టి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి తీసుకోలేదు. నేను ఇది 2 వైర్స్ ఉన్నాయి. ఈ 2 వైర్స్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ కనెక్ట్ చేశాను, ఇన్పుట్లో కనెక్ట్ చేశాను. ఈ అవుట్పుట్ స్ట్రిప్ కనెక్ట్ చేస్తాను. స్ట్రిప్ కానీ ఇంకోటి కానీ మీరు ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు, అది ఒక చాయిస్. ఇక్కడ ఇన్పుట్ అని రాసి ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ఫేస్ ఇవ్వాలి, పాజిటివ్ ఇవ్వాలి, నెగిటివ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అట్లే సింబల్ ఇచ్చుకుంటే దాని ప్రకారం అయిపోతుంది. సో ఈ టచ్ సెన్సార్ కూడా వెరీ సింపుల్. ఇక్కడ ఇన్పుట్లో లోడ్ ఇచ్చాము, అవుట్పుట్లో స్ట్రిప్ ఇచ్చాము. దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలి, ఇవి 2 దీన్ని డ్రైవర్ కనెక్ట్ చేయాలి. ఈ సెన్సార్స్ కనుక డైరెక్ట్ మనం కనుక పెడితే ఏమవుతుంది, కాలిపోతాయి. సో దీన్ని లోడ్ కనెక్ట్ చేయాలి. ఎందుకు, ఈ సెన్సార్స్ మనం ఇప్పుడు ఏ లోడ్ కనెక్ట్ చేసాం, మనం దీన్ని స్ట్రిప్ కనెక్ట్ చేసాం. 99% కేసులో మనము స్ట్రిప్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ డ్రైవర్ కనెక్ట్ చేయాలి. స్ట్రిప్ మీకు తెలుసు, దాంట్లో ఏంది తీసుకెళ్ళి పాజిటివ్కి ఇవ్వాలి, నెగిటివ్కి ఇవ్వాలి. రివర్స్లో ఇస్తే స్ట్రిప్ వెలగదు. అంటే ఏం కాదు, ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది, సో ఇక్కడ ఉంది ఇది. సో దీంట్లో ఇది పాజిటివ్ ఇచ్చా, నెగిటివ్ రివర్స్ ఇస్తే ఏమైతే ఏం కాదు అది. సో ఇది ప్రమాదం ఏం జరుగుతుంది, ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ ఉంటాయి కాబట్టి. సో ఏం కాదు, అది రివర్స్ ఇచ్చినా ఏం కాదు. ఎప్పుడు కాలిపోతుందంటే, ఈ డ్రైవర్ ఎప్పుడు కాలిపోతుందంటే, చాలాసార్లు మన ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే ఈ 2 తీసుకొచ్చి దాంట్లో ఇస్తారు. అంటే ఈ తీసుకొచ్చి ఇన్పుట్లో ఇచ్చి దీన్ని అవుట్పుట్లో ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ రివర్స్లో ఏసీ పోతుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలి బగ్గయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది, లైన్, న్యూట్రల్, ఎర్త్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏముంటుంది, ఫేస్, పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మాత్రం వెలుగుతుంది. ఒకసారి నేను కనెక్షన్ కూడా చేసి ఎట్లా వెలుగుతుంది చూపిస్తాను మీకు. లోడ్ కనెక్షన్ అయింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇది టచ్ సెన్సార్. నేను టచ్ చేసా కాబట్టి వెలిగింది. ఇప్పుడు టచ్ చేసాం కాబట్టి వెలుగుతుంది. మళ్ళీ నేను డిమ్ చేయాలనుకుంటే నేను డిమ్ చేసుకోవచ్చు. సో చాలాసార్లు మనం ఆలోచిస్తాం, అరే షాక్ కొడతలేదా అంటే షాక్ కొడుతుంది, ఎందుకంటే 12 volts కాబట్టి. సో ఇది డిమ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇంక్రీజ్ చేస్తాను. సో ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు, మనం లోడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది టచ్ చేస్తే వెలుగుతుంది ఇట్లా. సో ఇదేం కాదు మనకి. సో నెక్స్ట్ వచ్చి ఇది వేవ్ సెన్సార్. అంటే సో నేను ఇట్లా మూవ్ చేస్తే వెలుగుతుంది. ఇది ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే మనకు చెప్పే కదా, కప్బోర్డ్స్ దగ్గర కానీ, లేకపోతే మన వాష్రూమ్ దగ్గర కానీ. సో ఇట్లా మనం ఉపయోగించుకోవచ్చు. సో లాస్ట్ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే కప్బోర్డ్ సెన్సార్స్ చూద్దాం. మనం కప్బోర్డ్ సెన్సార్ కప్బోర్డ్లో పెట్టి చూపిస్తాం మీకు. సో ఒకసారి కప్బోర్డు నేను తీసుకుంటాను. ఇది కప్బోర్డు, మన డెమో కోసం కప్బోర్డ్ ఉపయోగిస్తున్నాను. ఈ కప్బోర్డ్లో సో మనం కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ కప్బోర్డ్ సెన్సార్ ఉంది చూడండి. అది దాంట్లో వైర్స్ ఉన్నాయి. ఇట్లా పొడుగ్గా మనకు వస్తుంది వైర్, ఇట్లా పొడుగ్గా వస్తుంది. ఈ పొడుగ్గా వచ్చిన వైర్ ఏదైతే ఉందో ఈ కప్బోర్డ్ సెన్సార్. ఈ కప్బోర్డ్ సెన్సార్లో ఇక్కడ మనం ఓపెన్ కనుక చేస్తే 4 వైర్స్ వస్తాయి. ఇవి 4 వైర్, ఒక 2 వైర్స్ ఇటు ఉంటాయి, ఒక 2 వైర్స్ ఉంటాయి. ఈ 2 వైర్స్లో ఈ చివరి ఉండే 2 వైర్స్ ఇక్కడ రాసి ఉంటుంది, ఏది లోడ్ అని రాసి ఉంటుంది. ఈ 2 వైర్స్ని లోడ్కి ఇచ్చుకున్నాం. ఈ 2 వైర్స్ తీసుకొచ్చి మనము దీనికి ఇచ్చాం. దీన్ని ఏమంటాం, డ్రైవర్ అంటాం. ఎందుకంటే మన కప్బోర్డ్ సెన్సార్లో 90% కేసెస్లో మనం స్ట్రిప్ వాడతాం. స్ట్రిప్ వాడకుండా లైట్ ఉందనుకోండి, అటువంటి కేసుల్లో పెద్ద సమస్య ఏం కాదు మనకి, అది ఆటోమేటిక్గా వెళ్తుంది. సో మీకు ఈజీగా అర్థమైనప్పుడు ఇది కప్బోర్డ్ సెన్సార్ ఇంత పొడుగుంటుంది, ఇంత పొడుగుని చూడండి. సో అక్కడ నుంచి ఇదంతా వైరే. సో ఇది కప్బోర్డ్ సెన్సార్. ఇప్పుడు నేను ఈ కప్బోర్డ్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చివర ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పాయింట్ పెట్టాం, ఓపెన్ చేసాం కాబట్టి కప్బోర్డ్ వెలిగింది. సో ఒకసారి కప్బోర్డ్ క్లోజ్ చేద్దాం. మనం క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చీకటి పడింది. చూడండి ఇప్పుడు ఆరిపోయింది. ఎందుకు, ఎక్కడైతే అది ఉందో సో ఆగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే తీసానో అక్కడ లైట్ పడుతుంది కాబట్టి వెలుగుతుంది. ఈ విధంగా మనము డిఫరెంట్ సెన్సార్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో పెద్ద సమస్య కూడా ఉండదు. సో ఇట్లా డైలీ మేము వీక్లీ ఒకసారి 2 వీక్స్కి ఒకసారి ఇట్లా డిఫరెంట్ కనెక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్లోయిడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన లైట్స్ కానీ ఇవి కానీ మీ గ్లోయిడ్ దగ్గర కొనుక్కోవచ్చు. మీకు మోడల్స్ కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.